తల్లి తన కొడుకు ఎత్తుకుని ఆమె బాధను రాజుకు వినిపించేందుకు చర్మగట్టను మోగించింది. రాజు ఎటువంటి పక్షపాతం లేకుండా నేరానికి శిక్ష తప్పదు అంటూ తన కుమారుడికే మరణదండన విధించాడు. మాధవవర్మ తన తీర్పును స్వయంగా తన చేతులతో అమలు చేశాడు. ఆ దృశ్యం చూసి ఊరి ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలో నల్ల మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి. ఒక్కసారిగా ఆకాశం నుంచి బంగారు నాణేల వర్షం కురిసింది. ప్రజలు ఆశ్చర్యంతో ఆనందంతో ఆ నాణేలను ఏరుకుంటున్నారు. కాని రాజు మాత్రం మబ్బుల్లో అమ్మవారి రూపాన్ని చూస్తూ, నువ్వే ప్రసాదించి నువ్వే బలి కోరుకున్నావా అమ్మా అని కన్నీళ్లతో అడిగాడు. అప్పుడే అమ్మవారి మహిమ జరిగింది. యువరాజు మరియు ఆ స్త్రీ కుమారుడు ఇద్దరూ లేచి పరిగెత్తుకుంటూ వచ్చారు. రాజు ఆనందంతో తన కుమారుణ్ణి హత్తుకుని కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాడు. ఆ రోజు కనకవర్షం కురిసింది కాబట్టి ఆ రోజు నుంచి ప్రజలు అమ్మవారిని కనకదుర్గమ్మగా కొలిచారు. కనకదుర్గమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే జై కనకదుర్గమ్మ అని కామెంట్ చేయండి. జై కనకదుర్గమ్మ.